ఇది నా భార్య, పేరు శ్రీలత. గత 6 నెలలుగా మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులకు గురైంది. మే 31వ తారీఖు దీనికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందిగా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ దీని కాలుకి సెల్యులైటిస్ ప్రాబ్లం వచ్చింది. కాలు ఉబ్బిపోయి ఒంటి నిండా నీరు, ఫుల్గా నడలేని పరిస్థితిలో ఉంది. హాస్పిటల్లో 15 రోజులు చేర్పించిన తర్వాత కొంచెం వాటర్ తగ్గింది అక్కడ వాస్తవంగా. ఇంకొంచెం ట్రీట్మెంట్లో ఆయాసం పెరగటం ఇవన్నీ అయితే మిగతా ట్రీట్మెంట్ కోసం టెస్టులు చేశారు. టెస్టులు చేస్తే ఇతర ప్రాబ్లమ్స్ కూడా బయటపడతాయి. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ఫంక్షనింగ్, గుండె పెరగటం ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. గుండె హార్ట్ చెకింగ్ చేస్తే 25% మాత్రమే బీటింగ్ ఉంది. అక్కడ డాక్టర్ చేతులు ఎత్తేసారు, ఇంటికి వెళ్ళిపోండి, ఇక్కడ ఎంత ఉందో మీరు ఖర్చు పెట్టాల్సిందే, పరిస్థితి బాగాలేదు, రోజు రూపాయి ఖర్చు అయిపోతుంది. మించు అక్కడ ఉండగా మేము 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చు పెట్టాం హాస్పిటల్. ప్రయోజనం దక్కల వచ్చేసి కొన్ని ట్యాబ్లెట్లు అది ఇచ్చారు. ఆ ఊరు నుంచి మా ఊరికి వచ్చేసాం, వాడాం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆ ట్యాబ్లెట్లు వాడుతున్నా కూడా పరిస్థితి బాగా, ఇంకా చేతులు ఎత్తేసారు కాబట్టి ఆ ట్యాబ్లెట్లు వాడుతూ మేము నడిపిస్తున్నాం. దీనికి 3 అక్షలు ఉన్నారు. అందులో ఒక అక్కకి సంబంధించిన వాళ్ళకి సజెషన్ చేశారు మాకు. సరే ఇవన్నీ వాడుతున్నారు కదా, మనం ఇంకో ప్రయత్నం చేద్దాము. దీని ద్వారా ఏమన్నా లివర్ ఫంక్షనింగ్ కానీ, కిడ్నీ ఫంక్షనింగ్ కానీ, హార్ట్ ఫంక్షనింగ్ కానీ, బాడీలో వాటర్ కంటెంట్ కానీ, నడవడం కానీ ఏమన్నా జరిగితే బాగుండు. ఇంత ఖర్చు పెట్టారు కాబట్టి దాని ప్రయత్నం చేద్దాం, ఇట్లా ఖర్చు ఏమి ఉండవు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని మాకు సజెషన్ చేశారు. మేము కూడా ఒక 2 రోజులు ఆలోచించుకున్నాం. అమ్మడే దిగల, ఏంటి ఎలా ఉంటే తెలియదు. ప్రజెంట్ పరిస్థితులకి జనాలందరూ ఇంగ్లీష్ మందులు అలవాటు పడిపోయాం. ప్రజెంట్ 2 రోజులు మేము ఆలోచించుకొని సరే ఇంట్లో అందరూ సంప్రదించుకొని వాడదాం, ఒకసారి చూద్దాం ఒక 10 రోజులు అని చెప్పి ఫోన్ చేసి వాళ్ళని ఇంటికి పిలిపించుకొని ఫలానా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలి ఏంటి అని అంటే వారు ఒక సజెషన్ ఇచ్చారు. మాకు దీనికి సంబంధించిన ఒకళ్ళు ఉన్నారు, నమదా గారు, వారు మాకు గైడెన్స్ ఇస్తారని చెప్పారు. ఒకరోజు ఇంటికి వచ్చారు మా దగ్గరికి, మాకు ఫలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాము, ఒక సజెషన్ చేశారు. అవి వాడటం మొదలుపెట్టాం. 3 నెలలు మొదలుపెట్టాను. మొదటి 15 రోజుల తర్వాత కొంచెం మాకు ఒక 15% మార్పు కనబడింది. లివర్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్, హార్ట్ ఫంక్షనింగ్ కొంచెం మార్పు, బాడీలో వాటర్ కంటెంట్ పూర్తిగా పోయింది. ఇప్పటికి 4 నెలలు బట్టి వాడాం. పూర్తిగా ఆమెకి కిడ్నీ ఫంక్షనింగ్ నడుస్తుంది, ఇబ్బంది లేదు. లివర్ ఫంక్షనింగ్ ఇబ్బంది లేదు, అన్నీ ఉన్నాయి. ఇది కూడా మాకు ఎలా తెలిసింది అంటే ఈ వాడుతూ డాక్టర్స్ ఇచ్చిన మేము మందులు కూడా వాడటం మొదలుపెట్టాం. ఆపలేక మళ్ళీ ఒకసారి మంత్లీ 15 డేస్కి ఒకసారి మేము హాస్పిటల్కి వెళ్తాం, రికవర్ చేయించుకుంటే ప్రతిదీ కూడా ఫంక్షనింగ్లోకి వచ్చినాయి. డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు, ఎట్లాగ ఇంత త్వరగా రికవర్ అయింది, అసలు అమ్మాయి ఇది అనుకున్నాం కదా మనం, బాగుంది చాలా పరిస్థితి, ఏం వాడుతున్నారు మీరు, ఏమన్నా బయట ఏమైనా వాడుతున్నారా అని మాకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా కొంచెం వాడుతున్నాం సార్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అని చెప్పి వారికి కూడా చెప్పాం. వాడమన్నారు, కంటిన్యూ చేయమన్నారు, ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ ఇంకా కంటిన్యూ వాడుతున్నాం, క్యూర్ అయినా కూడా వాడుతున్నాం, దానివల్ల ఇబ్బంది లేదు. ఫుడ్ కంటెంట్ కాబట్టి మనం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం లేచి నడుస్తుంది ప్రజెంట్, లెగాలి ఇప్పుడు. ఇంకొక 1 or 2 మంత్లో పూర్తిగా రికవర్ అయిపోద్ది. ఏమో తనకి ప్రతిదీ కూడా బ్లడ్ కంటెంట్ 2 grams ఉండేది, ప్రజెంట్ ఏమోకి స్టిల్ 12 grams బ్లడ్.